డిసెంబర్ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా. ఆ రోజు నుంచి కాళేశ్వరంకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ని మీరు తీసుకోలేకపోతున్నారు. అక్కడ ఉండేటువంటి సెక్రటరీ స్మితా సబర్వాల్ తోటి. స్మితా సబర్వాల్కి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసినా కానీ సమాధానం చెప్పలేని పరిస్థితిలో శ్వేతపత్రం అందుకే ఆగిపోయింది అంటారు. అది నిజమేనా? అది అయితే నాకు ఒకంత ఇంకా కూడా క్లారిటీ లేదు దాని మీద. సో మీరు చెప్పిండ్రు కాబట్టి నేను ఆ దిశగా నేను చూస్తాను. బట్ ఏదైనా సరే ఎవరైనా సరే అడిగినప్పుడు ఇవ్వాల్సిందే. ఇప్పుడు కాకపోయినా రేపైనా ఆర్డర్ జారీ చేస్తారు. మర్యాద ఇస్తేనేమో మంచిగా ఉంటుంది, లేకపోతే తెలుసా ఎపిసోడ్ తెలుసా? అంటే ఎందుకులే, మనము మా జిల్లా ఇంతకుముందు కలెక్టర్గా చేసింది, తనకు మంచి పేరుండే. తర్వాత కరీంనగర్ జిల్లా చేసింది, మంచిగా ఉండే. ఏమైందో ఏమో తర్వాత తను సెక్రటేరియట్లో పరిమితం అయిపోయిన ఆ కుర్చీకి. ఇన్నేళ్ళు మరి ఏం జరిగిందో తెలియదు. తను వెళ్ళిపోతా అంటే ఆపమని చెప్పి అంత అన్నారు కదా, ఆమెను రిలీవ్ చేయొద్దు అది ఇదని. సరే ఏం జరుగుతుందో తెలియదు. ఒకంత మొత్తం మీదనైతే ఏదో జరిగి ఉంటుంది. కాళేశ్వరం ఫైల్స్ అన్నీ మొత్తం ఆ చేతుల మీదకి వెళ్ళి అనేది నమ్ముతారా మీరు? అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే తను చీఫ్ ఉండే కదా, ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎంఓకి. సో మరి అయ్యి ఉంటుంది. ఆమెకు తెలియకుండా, ఆమె నోటీస్ లేకుండా ఏది జరగదు. సో సీఎం అయితే కేసీఆర్ అయితే మాజీ సీఎం, ఆయన ఎవరి మాట వినలేదు. మొత్తం ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా నడిచింది. ఆయనే ఇంజనీరు, ఆయనే ఫైనాన్షియర్, ఆయనే అన్ని లెక్కలు. అంతకుముందు డిస్కవరీలో అది ఉంటుండే కాళేశ్వరం అద్భుతం అదని. ఇప్పుడు తీసేసిండ్రలా చెప్పలేరు కదా ఇప్పుడు కాళేశ్వరం అద్భుతం అని. సో అవన్నీ జరిగినాయి. ఏం జరిగింది అనేది ఇంకో కొన్ని రోజులు వెయిట్ చేస్తే దాని బాధ్యులు ఎవరు, దాన్ని ఏం జరిగింది, అసలు ఎందుకు అక్కడ కట్టాల్సి వచ్చింది, అది ఎంతమంది చెప్పాల్సిన స్మితా సబర్వాల్ రావట్లేదు కదా. ఆమెను పిలిపిస్తారు కదా. ఇప్పుడు నోటీస్ ఇస్తే బయటికి రావాల్సిందే కదా, తను చెప్పాలి అన్నప్పుడు చెప్తుంది కదా. విల్ సీ హౌ ఇట్ గోస్. అది టూ అర్లీ. సో రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. వెళ్తూ డిప్యూటీ సీఎం బట్టిని కూడా తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది అనేది చర్చ జరుగుతుంది. ఏం లేదు అంటే ఏముంది, మోడీ గారిని కలిసిండ్రు. కలిసి మనకు మిగిలిన ఇప్పుడు విభజన హామీలో 2 ప్రాజెక్టులను తెలంగాణకు సంబంధించిన రెండిట్లలో ఒకదానికి జాతీయ హోదా ఇస్తామని చెప్పి అలానే ఉంది. అదేదో పాలమూరు రంగారెడ్డికి ఇవ్వండి అని అడగడానికి వెళ్ళిండ్రు. ఎందుకంటే ఇక్కడ ఇది ఆల్రెడీ ఫెయిల్యూరు. సో అది తర్వాత రావాల్సిన ఏమన్నా 15th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ వచ్చినాయి. అఫీషియల్ డాక్యుమెంట్ సంతకం మార్చి ఇచ్చేసాడని చెప్తున్నారు బోయినపల్లి వినోద్ కుమార్ ఇవాళ. సో అది ఇవ్వడానికి పోవాలా మోడీ దగ్గరికి అని చెప్పి? అది ఇవ్వడానికి అట్లానే ఏం లేదు. అంటే రావాల్సినవి తెచ్చుకోవాలి కదా, కలవాలి కదా. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలవద్దా? మరీ బాగుందే మీరు అంటే. ఎందుకు అట్లా వైరుధ్యం? ఇప్పుడు వీళ్ళలాగా మేము గల్లీలో ఇక్కడ దోస్తీ కుస్తీ పట్టి ఢిల్లీలో దోస్తీ లేదు మాది. అదొక నేషనల్ పార్టీ, మాదొక నేషనల్ పార్టీ. గతంలో కూడా వీళ్ళు మోడీని అది చేస్తా ఇది చేస్తా అని వాడు డిమానిటైజేషన్ అనగానే ఇస్తున్నారు, వాళ్ళు నోట్ల రద్దు అనగానే అదేమంది జిఎస్టీ అనగానే ఇస్తున్నారు. అన్ని ఈవెన్ వాళ్ళు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన నల్ల చట్టాలకు కూడా కేసీఆర్ ఓకే అన్నాడు. ఇంత విధ్వంసం చేస్తూ విపక్షాల మీటింగ్ కూడా అటెండ్ కాలేదు. అంటే మోడీ ఇక్కడ కేసీఆర్ రెండు ఒకటే అని అందరికీ జనాలకు అర్థమైనాకనే చక్కటి తీర్పు వచ్చింది, ఇక్కడ వైవిధ్యమైన తీర్పు. అయితే ఇప్పుడు పోయిన దానికి ఒకంత ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళ్ళి కలిసిండ్రు. మాకు రాష్ట్రానికి రావాల్సిన విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ నెరవేర్చాల్సింది ఎవరు? కేంద్రమే కదా. సో కేంద్రంలో ఉన్నది ఎవరు? ప్రధానమంత్రి గారే కదా. ఆయన ప్రధానమంత్రి, ఆయన బీజేపీ అధినేత కాదు, ప్రధానమంత్రి. ఎవరైనా పోవచ్చు, అవకాశం ఉంటే మనం కూడా వెళ్ళి కలవచ్చు. మనకు రావాల్సిన భవానీ గారు ప్రధానమంత్రిని కలవడాన్ని ఎవరు తప్పు పట్టడంలా, కట్టసి అది ఏ ముఖ్యమంత్రి అయినా కలుస్తారు. అయితే పోతూ బట్టిని ఎందుకు తీసుకెళ్లారు అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఆయన ఉప ముఖ్యమంత్రి గారండి, ఆయన సీనియర్, కొంచెము చాలా నాలెడ్జ్ ఉంది, సెన్సిబుల్ పర్సన్, అన్ని తెలుస్తుంది. ఒకరు ఉంటే తప్పే ఉంది అంటున్నా నేను. ఆయనకు అవకాశం ఉంటే మొత్తం మంత్రిగానే తీసుకుపోనుండే అంట నేను. మనలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వనుండే. లెట్ హిమ్ ఇంట్రడ్యూస్ ఆల్ ఆఫ్ అస్ అంటున్నా నేను. అలా వినిపించట్లేదు కదా. ఆల్రెడీ ఖమ్మం పర్యటనలో ఉన్నటువంటి బట్టిని ఆల్ ఆఫ్ సడన్ గా క్యాన్సిల్ చేసుకుని ఆ ప్రోగ్రాము తీసుకెళ్ళి. చాలా ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ పాయింట్ టు పాయింట్ అన్ని డిస్కషన్ చేసిండు, చూసిండు కదా, సుదీర్ఘంగా కూర్చొని చర్చ చేసిండు. అంటే మీరేమనుకుంటున్నారు దాని గురించి? నేను అనుకోవట్లా. జరుగుతున్న చర్చ ఏంటంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ రేవంత్ రెడ్డిది, ప్లస్ ఏబీపీ విద్యార్థి నాయకుడిగా పనిచేసాడు, బీజేపీ అనుబంధ విభాగం అది. సో నరేంద్ర మోడీ దగ్గరికి ఇతను ఒక్కడే వెళ్తే ఏదన్నా భవిష్యత్తులో జరిగే అవకాశం ఉంది. అందుకు ఒక నిఘాగా డిప్యూటీ సీఎం పంపించారు, ఏఐసీసీ పంపించింది అనేది కదా. అట్లేం లేదు. రేవంత్ రెడ్డి గారు హిమ్సెల్ఫ్ ఆయన అడిగి తీసుకుపోయి ఉంటారు. అంటే తప్పే ఉంది నేను అనేది. నేను ఇప్పుడు యాజ్ ఐ సెడ్ ఇంకో మహిళా మంత్రిని కూడా పట్టుకపోయేది ఉండే అంట నేను. ఇంకా అందరు పోతే ఏమవుతుంది, నష్టం ఉంది అంటే వాళ్ళ శాఖల గురించి వాళ్ళు చెప్పగలుగుతారు. ఇప్పుడు నేనున్నా
నేను చెప్పగలుగుతా ఒక మహిళను బీయింగ్ ఏ మహిళల మీద ఏమైనా అరాచకాలు ఉంటే నేను చెప్పుకోగలుగుతా, అరే ఇట్లా జరుగుతుంది, నా జాతికి అన్యాయం జరుగుతుందని నేను ఇప్పుడు సీఎం గారు ఉన్నారు, ఆయన వెళ్ళి విభజన చట్టం అప్పుడు జరిగినప్పుడు వీళ్ళందరూ కూడా ఈయన హార్డ్ కోర్ సీనియర్ కాంగ్రెస్ లీడరు బట్టి గారు, ఉప ముఖ్యమంత్రి కూడా, ముఖ్యమంత్రి అవ్వాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయన కూడా ఆయన కూడా. సో ఇంత ఆయనకు ముందుగా అవకాశం వచ్చింది రేవంత్ రెడ్డి గారు, సో సీనియర్ కదా అనే ఉద్దేశంతో తీసుకెళ్ళి ఉంటారు. మేడం, ఒక స్పోక్స్ పర్సన్గా మిమ్మల్ని కూడా తీసుకెళ్ళచ్చు, దాంట్లో అభ్యంతరం లేదు. ఏ ముఖ్యమంత్రి పోయినప్పుడు రానటువంటి అనుమానాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? బట్ని ఏఐసీసీ పంపించింది అని కదా ఇప్పుడు అయితే ఏమైతుంది, పంపించింది ఏమైతుంది, ఇప్పుడు ఆడ జరిగింది అయితే డిస్కషన్లో అయితే ఇద్దరు ఉన్నారు కదా, పోనీ ఓకే జనాలు అనుకున్నది, అయితే ఏమైంది దాంట్లో, వాట్స్ ఎ బిగ్ డీల్ ఇన్ దాట్? అంటే రేవంత్ రెడ్డి మీద ఏఐసీసీకి అనుమానం ఉందని అయితే ఏమవుతుంది, ఇప్పుడు అనుమానం ఉండి ఆయన ఏం బర్తరఫ్ చేయలేదు, ఆయన ఏం తీసేయలేదు, ఇంకేం లేదు. సుదీర్ఘంగా ఆయన ఇప్పుడు రాహుల్ గాంధీ గారితో ఇంకా 20-30 ఏళ్ళు రాజకీయం చేసే చరిత్ర ఏజ్ ఉంది ఆయనకు, ఇంకా ఎందుకు వదులుకుంటారు చెప్పండి? ఒక మంచి కాన్ఫిడెంట్ ఉంది, కానీ 6 నెలలు అంటున్నారు కదా బీజేపీ. రాజాసింగ్ అంటున్నాడు 6 నెలలు అంటారు, రాజాసింగ్ అంటే ఆయన మస్తు మాట్లాడతాడు. ఆయన కడియం శ్రీహర్ అన్నాడు, కడియం శ్రీహర్ చెప్తున్నా, ఆయన ముందుగా అయితే తీసుకోవాలి వాక్యాలు వెనకకి. ఇప్పుడు రాజాసింగ్ మాట్లాడితే యూ డోంట్ కేర్, ఎందుకంటే లేమన్ మాట్లాడినట్టు ఏదో మతము అనే దాన్ని పెట్టుకొని మాట్లాడతారు అనుకుందాం. కానీ కడియం శ్రీహర్ గారు గతంలో అంత మంచి పదవులు అనుభవించిన ఆయన, ఎడ్యుకేటెడ్ పర్సన్, 6 నెలలు 3 నెలలు అంటే ఏం అల్టిమేటం ఇస్తున్నా, బెదిరిస్తున్నా మీరు? అది విరుద్ధం కదా. మీరు అందరూ అక్కడ జరిగేదంతా ఏంది, ఒక అసెంబ్లీకి పోయేటోళ్ళు అందరూ ఎమ్మెల్యేలను చేసి పంపిస్తే ఆడ చట్టాలు చేయాలి, మంచి శాసనాలు జరగాలి, తలరాతలు మారాలని రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ప్రజలు గౌరవించి మ్యాండేట్ ఇచ్చి మమ్మల్ని అధికారంలో ఉండమని, మిమ్మల్ని ప్రతిపక్షంలో ఉండమని చెప్తే కడియం శ్రీహర్ గారు మీరు ఇలా మాట్లాడచ్చా? ఈ క్వశ్చన్ మీకే. సో మీరు తక్షణం అది వెనుకకు తీసుకుంటే చాలా గౌరవం. నేను పార్టీలు వేరైనా సరే, నేను ఆ బీఆర్ఎస్ అనే ఒక గంజాయి వనం అని అంట, దానిలో ఒక తులసి మొక్క లాంటి వాళ్ళు మీరు కూడా ఇట్లాంటివి మాట్లాడితే మీరు కూడా గంజాయి మొక్కనే అయిపోతారు. దయచేసి అట్లాంటివి తీసుకోండి. ప్రజల మధ్యలో ఉన్న మంచి దాన్ని కోల్పోవద్దు. నాన్ కాంట్రవర్షియల్ అనుకున్నాం మిమ్మల్ని, అట్లాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేసి నేను జనాలలో ఉంటా అనుకుంటే ఇట్స్ అప్ టు యూ. అంటే ఎట్లయినా బతకచ్చు అనుకుంటే బతకండి మీరు. మేము ఇట్లనే బతకాలి, గిరిగీసుకొని మేము ఇట్లనే ఉండాలనుకున్నాం, మేము ఇట్లనే ఉంటాం, వీ డోంట్ కేర్ ఎట్ ఆల్. మీరు ఏం చేసినా కూడా అధికారంలో ఉన్నాము, ప్రజలు ఇచ్చిండ్రు, మేము దాని మీద పరిపాలన మీద దృష్టి సాగిస్తాం. కానీ మీరు ఏదో మాట్లాడితే ఏదో అయిపోతుందంటే అవివేకం అని. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది టచ్లో ఉన్నారు మీకు? ఇక అట్లానే కాదు, అంటే ప్రభుత్వానికి అందరు టచ్లోనే ఉంటారు. ఓడిపోయిన వాళ్ళు టచ్లో ఉంటారు, గెలిచిన వాళ్ళు టచ్లో ఉంటారు, అధికారంలో ఉంటారు, ప్రతిపక్షంలో ఉంటారు. అందరూ రేవంత్ రెడ్డికి ఎంతమంది టచ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి? పిసిసి అధ్యక్షుడికి హోదాలో చెప్పండి. అంటే ఆ సంస్కృతి కొంచెం మేము పక్కన పెడుతున్నాం, ఎందుకంటే మేము అప్పుడు గాయ చేసినాం. అవునన్నా కాదన్నా గెలిచిన వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు అడ్డీకి వావుషేర్లాగా కొనుక్కొని పోయినరు, బెదిరించిండ్రు, ప్రలోభాలకు గురి చేసిండ్రు, తీసుకుపోయినరు అని చెప్పిన వాళ్ళము ఆ టచ్లో ఉంటేంది లేకుంటేంది. అంటే పరిపాలన సౌలభ్యం కోసం వాళ్ళు టచ్లో ఉంటే ఓకే, వాళ్ళ కాన్స్టిట్యున్సీ దాని గురించే ఉంటే ఓకే. కానీ పార్టీలోకి వస్తామని మీ క్వశ్చన్ అదే కావచ్చు, పార్టీలోకి వస్తామని రేణుకా చౌదరి ఏమని చెప్పారు రీసెంట్ గా? 16 మంది మాకు ఫోన్ టచ్ లో ఉన్నారని చెప్పారు. కాదు 16 మంది కాదు, అసలు ప్రతిపక్ష నేతగా హోదా లేకుండా మొత్తం 25 మంది మేము తీసుకుంటున్నాం. వాళ్ళు 3 నెలలే 6 నెలలే అని అల్టిమేటం ఇవ్వచ్చు. ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు, వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు 39 మంది ఉన్నోళ్ళు 64 మందిని గెలిస్తే మాకేమో అల్టిమేటం ఇవ్వచ్చు, మీ ప్రభుత్వం 3 నెలలే ఉంటుంది కూలుస్తామని వాళ్ళేమో అంత ఇదిగా చెప్పొచ్చు. అధికారంలో ఉన్న మేము 10 మంది మాకు టచ్లో ఉన్నారని చెప్తే తప్పే ఉంది? మీరు 10 మందిని యువతలకెళ్ళి తీసుకున్నా, మేము 20 మందిని తీసుకుంటామని ఒక అంతే కౌంటర్కి కౌంటర్ అనుకోవచ్చు. అంతే తప్ప ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తారా కేసీఆర్కి? ఎవరికి? కేసీఆర్. ప్రతిపక్షం ఉండాలని కోరుకున్నాం కదా, మేము బలమైన ప్రతిపక్షం ఉండాలనుకున్నాం, ప్రజలు కోరుకున్నారు కదా, తీర్పును గౌరవించి ఉండాలి వాళ్ళు. నిజంగా యాజ్ ఎ పర్సన్, ఒకవేళ స్పోక్స్ పర్సన్గా నన్ను పక్కన పెట్టండి, కాంగ్రెస్ అనే ముద్ర నా మీద తీసేయండి, నేను ఒక సిటిజన్గా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా, యాజ్ ఏ భవానీ రెడ్డిగా చెప్తా, బలమైన ప్రతిపక్షం ఉండాలి. ఎప్పుడు కూడా ప్రజలలో వాళ్ళ సమస్యలు వినాలి. ఎందుకంటే అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఏకపక్షంగా పోకుండా చూసుకోవాలి. ప్రతిసారి మేము ఉన్నామంటూ గుర్తు చేస్తే రేపు అఖిలపక్ష మీటింగ్లు జరగాలి. ప్రతిదానికి కూడా ఏకపక్ష నిర్ణయాలు ఉండకూడదనే చెప్తాను నేను. అంటే ప్రజలకు ఒకవేళ నిజంగానే మంచి పరిపాలన అందించదలుచుకున్న ఎవరైనా ఉంటే అది సీఎమ్మా లేకపోతే ఇంకో మంత్రి ఎవరైనా సరే అందరినీ రెస్పెక్ట్ చేస్తూ ముందుకెళ్ళాలని చెప్తా. తర్వాత ఇప్పుడు అదే అందుకనే నేను ఫస్ట్ చెప్పిన యాజ్ ఎ స్పోక్స్ పర్సన్గా మాట్లాడట్లేదు, రెస్పాన్సిబుల్ సిటిజన్గా మాట్లాడుతున్నా. మనం అందరం కూడా గౌరవించాలని చెప్తున్నా. ఉండాలి, ప్రతిపక్షాలు ఉండాలి. చెప్పండి ఇప్పుడు స్పోక్స్ పర్సన్గా చెప్పాలంటే వాళ్ళు ఏదైనా ఎత్తులకు పై ఎత్తులేసి మిమ్మల్ని నరుకుతాం, మిమ్మల్ని చంపుతాం, మిమ్మల్ని దించుతాం అన్నప్పుడు నో వన్ ఈజ్ ఇన్ఫీరియర్ టు ఎనీ వన్. మీరు అనధికారికంగా మీరు అట్లా మాట్లాడితే మేము కూడా అనధికారికంగా అట్నే చెప్తాం, రేపు పొద్దున అదే జరుగుతుంది. అంటే మీరు అట్లా చేస్తే ఫిట్ ఫర్ క్యాట్ అంటారు. 16కి ఫిక్స్ కమ్మంటారా, 25 ఫిక్స్ కమ్మంటారా?
ఇంత డైరెక్ట్గా మీరు ఇట్లా అడిగితే ఎట్లా? వాళ్ళు ప్రొవోక్ చేసి ఇఫ్ యూ పోక్ మీ ఐ స్క్రాచ్ యూ అంటారు. ఈయన కూడా రేవంత్ రెడ్డి గారు తక్కువేం కాదు, మీరు గోకితే మేము గిచ్చుతాము, మీరు గిచ్చితే మేము రక్తం అట్లా అన్నట్టు. ఏదైనా సరే యాక్షన్ రియాక్షన్ ఉంటుంది, యాక్షన్ ఎంత ఫోర్స్ ఉంటుందో రియాక్షన్ కూడా అంతే ఫోర్స్ ఉంటుంది, డబుల్ ఫోర్స్ ఉంటుంది. డబుల్ ఉంటుంది ఒక ఇంత. ఎందుకంటే యువకుడు అనుకోవచ్చు, కొంచెం చిన్న ఏజ్ రేవంత్ అన్నది. సో తను చెప్పిన కదా ఉద్యమాల నుంచి వచ్చిన ఆయన ఎప్పుడు కూడా ఆయన ప్రజల గొంతుగానే ప్రజల సమస్యల మీదనే మాట్లాడిండు. తనకంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుంది అనుకుంటాం మేము, అన్నీ తెలుసు ఆయనకి. సో మనం ఇదంతా మాట్లాడుకున్నా వేస్టే అడిగితే.